పాలకూర పచ్చెనగపప్పు తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చెనగపప్పు, కొంచెం నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర, టమాటా, కోసి పెట్టుకున్న పాలకూర అండి. వెల్లుల్లిపాయ పొట్టు తీసుకోవాలి. ఇందులో సగం ఉల్లిపాయ సరిపోద్దండి. టమాటా కూడా ఇవన్నీ కోసి పక్క పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, నానబెట్టుకున్న శనగపప్పు అండి, ఈ వాటర్తో కొంచెం ఉడకనివ్వాలండి పప్పు. టమాటా, కొద్దిగా కారం. ఈ మిరపకాయల కారం సరిపోతుంది అనుకున్న వాళ్ళు వేసుకోవద్దు. ఒకవేళ ఇంకా తినేటోళ్ళు ఉంటారు కదా, కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పసుపు అండి. పాలకూరలో ఎక్కువ ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేయట్లేదు నేనైతే. మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. ఉప్పు చాలా తక్కువ తింటే మంచిది. కోసి పెట్టుకున్న పాలకూర అండి, ఈ తాలింపులో వేసుకోవాలి. పాలకూరలో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ వేసుకోవద్దండి. ఇవి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. పాలకూరలో వాటర్ అండి, వాటర్తోనే ఉడకనివ్వాలి. మనం కొంచెం వాటర్ కూడా వేయొద్దు. వాటర్ వేసినామంటే మొత్తం చాలా వాటర్ అయిపోతుంది. పాలకూర ఉడికిపోదు, వాటర్ వస్తూనే ఉంటుందండి, అందుకు వాటర్ వేయొద్దు. కొన్ని వెల్లుల్లిపాయలు, పాలకూర శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆపేయాలి.